ఈరోజు ఎపిసోడ్ ఆల్రెడీ చూస్తుంటే ఎపిసోడ్ 6 చూస్తుంటే స్టార్టింగ్‌లోనే ఇప్పుడు ఓ మంచి పాయింట్ దొరికింది. అసలు సంచాలకుగా ఎంత వేస్ట్ అనేది 'మర్యాద మనీష్' గారు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేశారు కదా! ఎలా ఎలిమినేట్ చేశారు? ఎల్బో ఎల్బో టచ్ అయింది దానికి. ఎల్బో టచ్ అయిందని చెప్పి. సో, ఇప్పుడు ఎపిసోడ్‌లో క్లియర్ కట్‌గా అర్థమైంది ఏంటంటే ఎల్బో టచ్ అవ్వల. శ్రీజ ఎల్బో టచ్ అయింది, ఎల్బో టచ్ అయింది అని చెప్పినందుకు తను అలా చెప్పాడు తప్ప డైరెక్ట్‌గా చూడలేదు 'మర్యాద మనీష్.' చూడకుండా శ్రీజ చెప్పిందని చెప్పి అలా చేసేసాడు. అది కూడా ఏంటి హౌస్‌మేట్స్ అందరూ గట్టిగా అడిగితే అప్పుడు ఇచ్చాడు తప్ప అసలు 'మర్యాద మనీష్' గారు అసలు చూడలేదు అసలు. అసలు సంచాలకుగా అసలు అట్టర్ ఫ్లాప్ అనమాట. ఫుల్ ఫెయిల్ అయ్యారు అతను. 100% ఫెయిల్ అయిపోయారు. అస్సలు చూడకుండానే డెసిషన్ చెప్పారు. అసలక్కడ జరిగిందేంటంటే, ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్‌లో అర్థమైంది. ఎపిసోడ్ 6లో అర్థమైంది. ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పైకి లెగుద్దామని చెప్పి తన లెఫ్ట్ హ్యాండ్‌తో ఇలా పైకి లేసారు. ఎల్బో టచ్ అవ్వడం కాదు. ఆహ్, అనుకోకుండా ఇట్లా పట్టి ఇట్లా లేసారన్నమాట. సో, ఆ చెక్క పైన. సో, ఇవాళ ఎపిసోడ్‌లో అది జరిగింది. ఇమాజిన్ కూడా పాయింట్ ఔట్ చేశారు తర్వాత. ఇదంతా అయిపోయినాక పక్కకొచ్చినప్పుడు బర్నీ గారితో ఇట్లా పాయింట్ ఔట్ చేస్తారు. ఏమని? అక్కడ సంచాలకసలు చూడలేదసలు. శ్రీజ చెప్పిందని చెప్పేసాడు తప్ప, ఎందుకంటే క్లియర్‌గా అర్థమైంది అక్కడ తను హ్యాండ్ పెట్టి లేచాడు. అసలు ఎల్బో యొక్క టచ్ అయింది అని చెప్పి, అది ఇవాళ ఎపిసోడ్‌లో క్లియర్‌గా కనపడుతుంది. క్లియర్‌గా చూపించారన్నమాట. సో, ఇక్కడ అర్థమవుతుంది. సో, సంచాలకుగా 100% ఫెయిల్ మన మనీష్ గారు. ఇమాన్యుల్ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే డిమాండ్ పవన్‌కి చెప్పినప్పుడు తినకి చెప్పాలి కదా! తిను చెప్పలేదు. సో, అక్కడ కూడా 100% ఫెయిల్ అయ్యారు. సో, నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇవాళ ఎపిసోడ్‌తో క్లారిటీ వచ్చింది క్లియర్‌గా. ఎందుకంటే తను 100% ఫెయిల్ అయ్యారు మనీష్ గారు. సో, ఇమాన్యుల్ బాధలో తప్పేం లేదు. ఎందుకంటే డిమాండ్ పవన్‌కి ఆగు రెడ్ లైట్ ఉంది. గ్రీన్ లైట్ ఏసినప్పుడు నువ్వు లాగాలని చెప్పి ఆగమని చెప్పినప్పుడు, ఇమాన్యుల్‌కి కూడా చెప్పాలి కదా! సో, అది ఇమాన్యుల్ పాయింట్ 100కి 100% కరెక్ట్. తను ఆ పాయింట్‌కి ఆన్సర్ కూడా చేయలేకపోయాడు మనీష్ గారు. సో, ఈ ఎపిసోడ్‌కి ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం చూసి ఫుల్ రివ్యూ వస్తది నైట్‌కి. సో, లవ్ యూ ఆల్.